నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. ఈ ఉదయకాలమున దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. సహాయము నీవే అంటున్నాడు. తన ఆత్మీయమైన జీవితంలో తను ఇతరుల సహాయం కొరకు ఎంతగానో ఎదురు చూశాడు, కానీ ఎవరు కూడా ఆయనకి సహాయం చేయలేకపోయారని తను తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, ప్రభువా నీవే సహాయకుడివి, నా రక్షణకర్తవు నీవేనయ్యా అంటున్నాడు. అంటే నీ ఆత్మీయమైన జీవితంలో కూడా నిన్ను వాళ్ళు రక్షిస్తారు, వీళ్ళు రక్షిస్తారని ఆలోచించకుండా దేవుడు నిన్ను రక్షిస్తాడని నువ్వు కనుక నమ్మగలిగితే నీ ఆత్మీయమైన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలను పొందుకోగలుగుతావు. అక్కడ దాకెందుకండి, పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు శిష్యులు. కానీ భయంకరమైన పెను తుఫాను చెలరేగినప్పుడు ఆ స్థలంలో, ఆ భయంకరమైన స్థితిలో ప్రభువా మేము నశించిపోతున్నామని కేక వేయగానే ఆయన వర్షాన్ని, గాలిని, తుఫాన్ని గద్దించాడు, నిమ్మళపరిచాడు, వారిని రక్షించాడు. నీ కుటుంబంలో ఎటువంటి కలవరాలున్నా, నీ కుటుంబంలో ఎటువంటి సమస్యలున్నా నా ప్రభువు వాటిలో నుంచి విడిపించి నిన్ను గొప్ప జనాంగంగా చేయబోతున్నాడు, గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. నీకు సహాయము చేసి నీకు రక్షణకర్తగా నీకు తోడుగా ఉండబోతున్నాడు. ప్రతి సమస్య నుంచి కూడా దేవుని విడిపించబోతున్నాడు. అటు కృప పరిశుద్ధాత్మ మీ తోడే ఉండును గాక. పరిశుద్ధ వాక్యం ద్వారా మీరు మాట్లాడారు, కుటుంబాలను దీవించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.